హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను డిఫరెంట్ ప్యాటర్న్తో వచ్చానండి. ఈ విధంగా బ్రైడల్ క్రోషా కూడా చెప్పవచ్చు దీన్ని. సో ఈ విధమైనటువంటి బీడ్ తీసుకొని మీకు నచ్చినటువంటి బీడ్ తీసుకోవచ్చు. బీడ్ వేసుకున్నాక బీడ్ లాక్ వేసుకోవాలి. సో 6 కలిపినటువంటి దారాలతోటి 10 నెంబర్ నీడిల్ ఈ విధంగా వేసి నేను కొద్దిగా స్టార్ట్ చేశాను ముందుగానే. దీనికి పావించ్ కంటే కూడా తక్కువ, అంటే బీడ్ పక్కన కొద్దిగా స్లాంటింగ్గా వేయాలండి. సో దీనికి డబల్ క్రోషానే వేస్తున్నాను నేను. ఇక్కడ మీరు ట్రిపుల్ క్రోషానే వేసుకోవచ్చు. డబల్ క్రోషా వేసిన తర్వాత ఈ విధంగా 2 చైన్స్ వేసుకొని మీరు మళ్ళీ డబల్ క్రోషా ఎక్కడ వేయాలి, స్లాంటింగ్గా వేసుకున్నాం కదా, ఆ గ్యాప్లో వేసుకోవాలన్నమాట డబల్ క్రోషా. మీరు ఇక్కడ త్రిబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. నేను డబల్ క్రోషా ప్యాటర్న్తోనే వేస్తున్నాను. తర్వాత 3 చైన్స్ వేసుకొని ఏదైతే 2 చైన్స్ మనం వేసిన డబల్ క్రోషా గ్యాప్ మధ్యలోంచి పీకో స్టిచ్ వేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా. సో మళ్ళీ డబల్ క్రోషా, ఏదైతే డబల్ క్రోషా ముందు వేసినటువంటి గ్యాప్ మధ్యలోంచి మనం పీకో స్టిచ్ వేయాలి. సో శారీని బట్టి కూడా మనము చిన్న డిజైన్ వేసినా కూడా అది బ్రైడల్ లుక్ వచ్చేస్తుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫినిష్ అయినాక చూడండి ఎలా కనబడుతుందో మీకు. ఇది బనారస్ శారీ. సో బనారస్ శారీకి నేను ఈ విధంగా గ్రాండ్గా రెడ్ కలర్తోనే సేమ్ కలర్ ప్యాటర్న్తోనే వేసాను. కాంట్రాస్ట్ కలర్ అంటూ లేదు శారీలో. సో అందుకని నేను కూడా రెడ్ వేసాను. ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. సో డబల్ క్రోషాతోనే వేయాలి. బీడ్ వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్రిస్టల్ బీడ్ కానీ మీరు సిల్వర్ బీడ్ కానీ మీకు వచ్చినటువంటి శారీలో వచ్చినటువంటి కలర్స్ని బట్టి కూడా మీరు బీడ్స్ కలర్ కూడా మార్చుకోవచ్చు. నేను ఈ టైప్ ఆఫ్ బీడ్ వేసుకున్నాను. సో మనమైతే ఏదైతే బీడ్ పక్కన బీడ్ లాక్ వేసి స్లాంటింగ్గా డబల్ క్రోషా వేసామో అది ఆ లైన్ మొత్తం ఫినిష్ అయిపోవాలండి. సో నేను ఇక్కడ 7 పీకాక్స్ ఏమో వేసాను. సో మీరు తీసుకున్నటువంటి గ్యాప్ని బట్టి కూడా పీకాక్స్ డిజైన్ అనేది, పీకాక్స్ లెంత్ అనేది మారిపోతుంది. సో నేను ఇక్కడ పీకాక్ స్టిచ్తో వేసాను. మీరు ఇక్కడ పఫ్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో 3 చైన్స్ వేసినాం కదా, 3 చైన్స్ వేసిన తర్వాత గ్యాప్ మధ్యలోంచి పీకాక్ స్టిచ్ నాట్ వేస్తున్నాం. నీడిల్ పైన దారం చుట్టుకొని ఒక్కసారి మాత్రం దారం చుట్టుకుంటే డబల్ క్రోషా, దాని తర్వాత 2 లూప్స్ని కలిపి ఒకసారి నాట్ ముడి 2 నాట్ లూప్ కలిపి ఒక ముడి వేసుకోవాలి. సో డబల్ క్రోషా అవుతుంది. తర్వాత 3 చైన్స్ వేసుకొని పీకాక్స్ స్టిచ్ వేస్తాము. సో దీన్ని పీకాక్ స్టిచ్ అంటారు, లేదంటే పీకాక్ మీరు ఏదైనా అనుకోవచ్చు, ముడి వేసుకోవచ్చు. సో డబల్ క్రోషా వేసిన తర్వాత 3 చైన్స్ వేసిన తర్వాత ఏదైతే డబల్ క్రోషా ముందు వేసినటువంటి చైన్స్ మధ్యన గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లోంచి ఈ విధంగా తీసుకోవాలి. ఇది స్లాంటింగ్గా వస్తుందండి డిజైన్ మొత్తం. సో ఇంకొకటి పడుతుంది మనకి. డబల్ క్రోషా వేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకున్న తర్వాత పీకాక్ స్టిచ్. ఇప్పుడు చూడండి ఫినిష్ అయిపోయాక ఈ విధంగా స్లాంటింగ్గా కనబడుతుంది. ఎక్కడ దాకా డిజైన్ మనకి ఆర్చ్ అనేది వస్తుందో అక్కడ దాకా చూసుకొని నాట్ వేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ కావాలనుకుంటే శారీ కుచ్చు కోసం ప్లేస్ తీసుకోవచ్చు, 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను వితౌట్ కుచ్చుతో వేసాను ఈ విధంగా ఫినిషింగ్. మళ్ళీ బీడ్ వేస్తున్నాం. బీడ్ వేసిన తర్వాత ఈ విధంగా స్లాంటింగ్గా నీడిల్ ఈ విధంగా పట్టుకొని, వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లాంటింగ్గా పట్టుకొని దారాన్ని ముందుకు లాగి 2 లూప్స్కి కలిపి ఒకసారి పోగులు జాగ్రత్తగా పట్టుకోండి. బిగినర్స్ కోసం అయితే నా ప్రీవియస్ వీడియోస్లో
డబుల్ క్రోషా ఎలా వేయాలి, త్రిబుల్ క్రోషా ఎలా వేయాలి, బిగినర్ స్టార్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి నా ప్లేలిస్ట్లో. ఒక్కసారి వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ ద్వారా ఇంకొకరికి డిజైన్స్, క్రోషా కుచ్చు ఏదైనా కానీ మీ ద్వారా వాళ్ళకి తెలుస్తుందన్నమాట. అందుకని నేను ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి అని చెప్తున్నాను. మీరు షేర్ చేయడం వల్ల వీడియో ఇంకొక 10 మందికి తెలిసే ఛాన్స్ ఉంటుందన్నమాట మీ ద్వారా. 3 చైన్స్ వేసినాక పీకాక్ స్టిచ్ ముడి వేసేయాలి. డబల్ క్రోషా, సెకండ్ డబల్ క్రోషా, ఇది సెకండ్ డబల్ క్రోషా, 3 చైన్స్. ఏదైతే డబల్ క్రోషా మధ్యన గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లోంచి పీకాక్ ముడి వేసేయాలి. రెండో డబల్ క్రోషా, మూడోసారి వేస్తున్నాం. 2 లూపులు కలిపి ఒకసారి ముడి వేయాలి, 2 లూపులు కలిపి ఒకసారి ముడి వేయాలి. మళ్ళీ 3 చైన్స్. నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకుంటే త్రిబుల్ క్రోషా అవుతుంది. 3 లూప్స్ని కలిపి ఒకటేసారి వేస్తే హాఫ్ డబుల్ క్రోషా అవుతుంది. సో పీకాక్ స్టిచ్. మళ్ళీ 4వసారి చూడండి, 3 పీకాక్ స్టిచ్ అయిపోయింది. 1 2 3 తర్వాత డబల్ క్రోషా మధ్య గ్యాప్లోంచి తీసుకోవచ్చు. నేను చాలా నెమ్మదిగా పెట్టానండి వీడియో మీకోసం, బిగినర్స్ కోసం అని. సో కన్ఫ్యూషన్ ఏమీ లేదండి డిజైన్లో. ఓన్లీ డబల్ క్రోషా, పీకాక్ స్టిచ్ వేసి స్లాంటింగ్ ఆర్చ్ వేసుకుంటే అయిపోయింది. సో డిజైన్కి మనం శారీ కుచ్చు కోసం ప్లేస్ వదలలేదు కాబట్టి బార్డర్ లైన్గా కూడా, బార్డర్ క్రోషా కూడా చెప్పుకోవచ్చు. బ్రైడల్ క్రోషా కూడా చాలా గ్రాండ్ లుక్గా వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ ముందర ఈ స్లాంటింగ్ షేప్లో లైన్ స్టిచ్ కానీ, లేదంటే బీడ్ లైన్స్ ఉంటుంది కదా, అది కానీ, మోతీస్ కానీ, పెరల్స్ కానీ ఏవైనా మీరు అంటించుకోవచ్చు ఈ స్లాంటింగ్ ఆర్చ్లో. 4 టైమ్స్ 5 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు 6th టైం, 6వసారి డబల్ క్రోషా వేస్తున్నాం. ఇప్పుడు 1 2 3 తర్వాత డిజైన్ డబల్ క్రోషా మధ్యలో గ్యాప్లోంచి పీకాక్స్ ముడి వేసేయాలి. 3 3 6. చూసుకోవాలి, మనము డిజైన్ని ఒకటే లెంత్గా వేయాలి కాబట్టి మనం ఎన్ని వేసామనేది కూడా కౌంట్ చేసుకుంటా వేయాలి. కౌంట్ తప్పినామంటే డిజైన్ కొంచెం పెద్దగా, ఒకటి ఆర్చ్ చిన్నగా, ఒకటి పెద్దగా వచ్చేస్తుంది. మనం పట్టుకునే విధానంలో కూడా డిజైన్ ఆర్చ్ అనేది మారిపోతుందండి. ఇదిగోండి 7 టైమ్స్ వేసాను, 7 డబల్ క్రోషాస్ వేసాను. ఎక్కడి దాకా ఆర్చ్ ఎండ్ అయితే అక్కడ దాకా మనం నీడిల్ కుచ్చేసి ముడి వేసేయాలి. మీరు ఇక్కడ కావాలనుకుంటే కుచ్చు కోసం 3 చైన్స్ వేసుకోవచ్చు. నేను వేయలేదు, ఇక్కడ డైరెక్ట్గానే బీడ్ వేస్తున్నాం అన్నమాట. బీడ్ వేసిన తర్వాత మీరు ఏ టైప్ అయినా బీడ్ యూస్ చేసుకోవచ్చు. బీడ్ వేసిన తర్వాత బీడ్కి నాట్, తర్వాత నీడిల్ పైన దారం ఒకసారి చుట్టుకొని స్లాంటింగ్గా 1/2 ఇంచ్ కంటే ఇంకా తక్కువ అన్నమాట. నేను ఈ విధంగా తీసుకున్నాను. మీరు లెంత్ మీకు కావాల్సినంత లెంత్లో మీరు డబల్ క్రోషా కానీ, త్రిబుల్ క్రోషా కానీ వేసుకోవచ్చు. మళ్ళీ 2 చైన్స్ వేసుకొని నీడిల్ పైన దారం చుట్టుకొని మళ్ళీ డబల్ క్రోషా స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా డబల్ క్రోషా 2 లూప్స్కి ఒకసారి,
అండ్ డబల్ క్రోషా తీసుకునే లెంత్ కూడా అండి మనం ఒకటే సేమ్ లెంత్లో తీసుకోవాలి. ఇది ప్రాక్టీస్ మీదనే వస్తుంది, బిగినర్స్కి రావకపోవచ్చేమో, కానీ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది. ఎవరైనా కానీ ఒక్కరోజు బిగినర్సే అవుతారు, స్టార్టింగ్ డే బిగినర్సే అవుతారు. కాబట్టి డే బై డే నా ఛానల్లో ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తుంటారు, కాబట్టి కొత్త వాళ్ళ కోసమే ఈ విధంగా చెప్తూ ఉంటాను నేను. సెకండ్ డబల్ క్రోషా, టూ చైన్, త్రీ చైన్ వేసిన తర్వాత డబల్ క్రోషా మధ్య గ్యాప్లోంచి ముడి వేసేయాలి. ఎక్కడైనా పోగు తట్టుకుంటేనే ఈ విధంగా నీడిల్కి తీసుకోవడానికి రాదండి మన సైడ్. సో జాగ్రత్తగా పట్టుకోండి. సో ఫినిష్ అయిపోయాక మొత్తం చూపిస్తాను. వితౌట్ కుచ్చుతోనే చాలా గ్రాండ్గా కనబడుతుందండి రెడ్ కలర్ శారీ. చూడండి ఎంత బాగుందో. నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. అలాగే నచ్చింటే ఒక కామెంట్ కూడా పెట్టండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.